చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి మీకు పాదాభివందనం చేస్తున్నాను అండి. ఎందుకంటే ఈ మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా గారికి టికెట్ ఉంటుంది, మీరు ఎక్కడో కేటాయిస్తారని మాకు తెలుసు, కానీ అది కాదండి. దయచేసి దేవినేని ఉమా గారికి మైలవరం టికెట్ కేటాయిస్తే గత 57 నెలలుగా అతను పార్టీ ఓడిపోయిన కానించి ప్రశ్నించే గొంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి మాత్రం అతను ఒక్కడేనండి ముందు బయటకు వచ్చింది. అలాంటి వ్యక్తిని కొందరు రాజకీయాలు ఈ మైలవరం నియోజకవర్గంలో కొందరు నాయకులు పనిగట్టుకొని అతనికి విషప్రచారం చేస్తూ అతని నాయకులు పట్టించుకోవడం చెప్తున్నాడండి. ఈ విషయంలో 100% తప్పండి. ఎందుకంటే వారు చేసిన తప్పుల్ని ఉమాగారి కార్యకర్తలను పట్టించుకుంటూ ముందుకెళ్తుంటే వీళ్ళు చేసిన తప్పులు బయటపడుతున్నాయండి. చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు, సారికే చెప్తున్నారు డైరెక్ట్గా, ఏమండి నేను ఆ రోజు ఇట్లా వీళ్ళు ఎట్లా చేసి అట్లా చేశారని చెప్పి వీళ్ళే చెప్తుంటే ఇంత జరిగిందని చెప్పి ఉమాగారు మాట్లాడుతున్నారు. అయినా సరే వాళ్ళ తప్పులు క్షమించి వాళ్ళని కూడా కలుపుకుంటూ ముందుకెళ్తున్నాడు. కానీ వీళ్ళు జీర్ణించుకోలేక రేపు మా ఉమాగారు గెలిస్తే వీళ్ళు మా పెత్తనం చాలదు, ఇతన్ని పంపిస్తని సాగనింపితేనే మాకు మంచి జరిగిద్దని చెప్పి వాళ్ళ ఆలోచనలో ఉన్నారండి. కానీ నీతికి నిజాయితీ పడైన దేవినేని ఉమా గారు ఏ రోజు కూడా తప్పు చేయలేదండి. ఎందుకంటే నేను దగ్గరుండి చూశానండి. ఎంతోమందికి హాస్పిటల్ విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ ఎంతమందికి సపోర్ట్, చివరికి నాకు సాగు బతుకులో ఉన్నాను తెలిసినా కూడా నాకు వచ్చి 3 రోజులు ఉమాగారు హాస్పిటల్ ఎందుకు అంత అవసరం, ఆయనకి రావాల్సిన అవసరం ఏంటి అంటే కార్యకర్తలు పట్టించుకోవడం తప్ప, ఆయన తెలుసుకోవడం తప్ప వీళ్ళకి చేశారు. ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు వస్తారు, అయిపోయిన తర్వాత వచ్చి ఫోటోలు తీయడానికి వస్తారండి వీళ్ళు. దేనికి సార్? నాలాంటి కార్యకర్తలు ఒక్కటే కదా సార్, 1000 మందిలో ఉన్నారు ఉమాగారికి, కానీ చెప్పుకోలేరు.